అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఎందుకని ఈ వీడియో పూర్తిగా చూడమని చెప్తున్నానంటే, ఇది 6 అడుగుల బుల్లెట్ గురించి. 6 అడుగుల బుల్లెట్ అంటే ఎవరు తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఒక మంచి ప్రజా నాయకుడి గురించి. ప్రజల కోసం నానా మాటలు అన్నా సరే, ఎన్ని బూతులు అన్నా సరే, ఇనరాని మాటలు అన్నా సరే, తన ఫ్యామిలీ గురించి మాట్లాడినా సరే, తనను ఎంతగానో దూషించినా సరే, నీకు ఏం కావాలి అంటే నాకు ప్రజల మేలే కావాలని చెప్పి కోరుకునే ఒక వ్యక్తి గురించి, అదే మన జనసేన గురించి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా టార్గెట్ చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బూతులతోని నానా మాటలు అని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు ఎవరి కోసం పడ్డాడు? ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, ప్రజల మేలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇటు పోలవరం ప్రాజెక్టుకు పనులు పూర్తి అవ్వాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. రాష్ట్రంలో ఉన్న రోడ్లు మొత్తం కూడా గుంతలు గుంతలు అయిపోయినాయి. ఎప్పటికైనా రాష్ట్రం అనేది రాష్ట్ర ప్రజలు బాగుపడాలని చెప్పి ఆతృత. ఇదంతా కూడా అతను ఎందుకని ఇటువంటి మాటలు పడేవాడంటే, ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ప్రజాసేవ చేద్దామని చెప్పి అతనికి ఉన్న ఒక తాపత్రయం. పవన్ కళ్యాణ్ గారి అన్న మాటలు నాకు తెలిసినంత వరకు అయితే ప్రపంచంలో ఎవరు కూడా పడలేదనుకుంటా. అన్ని దుర్మార్గమైన మాటలు, అన్ని బూతులు, అమ్మ నా బూతులతోని తన చంటి పిల్లలను కూడా తన పిల్లలు ఆడపిల్లలని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా సరే, అతను దిగమింగుకొని ఎంత బాధ అయినా సరే అతని కంఠంలో ఉంచుకొని ఒకే రోజున ఒక మాట అండండి. అది ఏ ముహూర్తాన్ని అన్నాడో ఏమో నాకైతే తెలియదు, కానీ జగన్ పార్టీని అతాపాతాలానికి తొక్కేస్తానని ఆ రోజున ఆ మాట అని, ఏది ఏమైనా సరే జగన్ మాత్రం అధికారం అనేది ఉండకూడదు, నెక్స్ట్ ఎలక్షన్లో నేనేం చేయాలనుకున్నా ఆ రోజున అనుకున్నాడు. అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కానీ అతని బాధ మాత్రం అతని గుండెల్లో ఉంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అనుకున్నప్పుడు ఆ రోజు కూడా రాని వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో తక్షణమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అతన్ని మందలించి, అతన్ని పరామర్శించి బయటకు వచ్చి వెంటనే ప్రకటించిండు, టీడీపీ పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉంటున్నాయి. బీజేపీ పార్టీ ఒకవేళ వచ్చినట్లయితే బీజేపీ పార్టీని కూడా మేము పొత్తులో తీసుకుంటాం అని చెప్పి ఇటుపక్క లోకేష్, ఇటుపక్క బాలకృష్ణ గారి ముందే ప్రకటించేసిందండి. రాష్ట్రం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. పవన్ కళ్యాణ్ గారేంటి ఇసంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటని చెప్పి. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కాదు, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా అయితే ఆ పార్టీని అధికారంలోకి రానియకుండా చెయ్యాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారు పొందిన వ్యూహం అన్నమాట. వెంటనే ఆ వ్యూహాన్ని అమలుపరిచిండు. ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు మోడీ గారిని సంప్రదించి వెంటనే ఆ వ్యూహాన్ని అమలుపరిచి ఇటు టీడీపీ పార్టీని, అటు బీజేపీ పార్టీని ఏకం చేసి 2024లో కూటమి ప్రభుత్వం రావటానికి కేవలం పవన్ కళ్యాణ్ గారే కారణం. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ సభ జరుగుతుందంటే దగ్గర 5 నుంచి 10 లక్షల మంది ప్రజలు వచ్చి ఈ రోజున ఈ యొక్క సభకు హాజరవుతున్నారంటే ఇదంతా పవన్ కళ్యాణ్ గారి పట్టుదల. ఏం పట్టుదల? ఒక డబ్బు సంపాదిద్దామని కాదు, ఒక విలాసమైన భవనంలో తిరుగుదామని కాదు, ఒక ఆనందమైన జీవితం కోరుకుందామని కాదు, అతను బిజినెస్లు ఏమన్నా చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుందామని కాదు. అట్లాంటి ఆనందమైన జీవితాన్ని కూడా వదులుకొని పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రజాసేవ కోసం అతను పాటుపడి ఎన్నో మాటలు పడి రాటుదేలి ఈ రోజున ఇన్ని కోట్ల మంది హృదయాలలో గూడు కట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అతని వెనకాల ఎంత కష్టం ఉందంటే అది మామూలు కష్టం కాదు. మాటలతో చెప్తే సరిపోదు. పార్టీ కోసం కనీసం ఒకానొక టైంలో అతను పార్టీ నడిపించుదామంటే డబ్బులు లేని టైంలో కూడా, ఎందుకంటే ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా కానీ అతను పార్టీకే పెట్టేసేవాడు, ప్రజలకే పెట్టేసేవాడు. అసలు కోట్ల రూపాయలు కూడా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టేసేవాడు. ఒకానొక టైంలో
అతని పిల్లల పేరు మీద వేసుకున్న డబ్బులు తీసుకొచ్చి కూడా ఖర్చు పెట్టిండండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని బూతులతోని అతను తిట్టించుకున్నా, ఎన్ని అవమానాలు పడ్డా, ఇది దేనికోసం అంటే కేవలం ప్రజల కోసమే. మా ఛానల్ తరఫున కూడా ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.